సో హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్ కొట్టిన టాప్ 5 మూవీస్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఈ టాప్ 5 మూవీస్ లోనే ప్రభాస్ సినిమాలు 3 ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు ప్రభాస్ గారు ఏ రేంజ్ లో సెట్ చేశారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమా అంటేనే కలెక్షన్ అయితే మామూలుగా రావతే చాలా మంది అంటున్నారు. దానికి రీజన్ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారే. ఎందుకంటే ఆయన మంచి కథను ఎంచుకొని బాహుబలిని ఎప్పుడైతే ఆయన సినిమా ఒప్పుకున్నారు, ఆ తర్వాత ఆయన రేంజ్ అయితే పెరిగిపోతూ వచ్చింది. ఇంకా టాప్ 5 మూవీస్ ఏదో తెలుసుకుందామా. నెంబర్ 5 సలార్. ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 750 to 800 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా కూడా 1000 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని సినిమాలు పోటీ రావడం వల్ల ఈ సినిమా తక్కువ కలెక్షన్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సీక్వెల్ గా సలార్ 2 అయితే రాబోతుంది. ఆ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకుంటే తక్కువే. సలార్ పార్ట్ 1 లాస్ట్ 5 చూసి అందరికి అర్థమైపోతుంది. ఇంకా పార్ట్ 2 ఏ రేంజ్ లో ఉండబోతుందో అని. ఇంకా చూడాలి సలార్ 2 వచ్చి ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో. సో మీరే ఉన్న సలార్ పార్ట్ 2 గురించి కింద కామెంట్ కామెంట్ చేయండి. నెంబర్ 4 కల్కి. ఈ మూవీ కూడా సీక్వెల్ ఉంది. కల్కి మూవీ 2 వచ్చిందంటే వారు వన్ సైడ్ అయిపోతుంది. అంతే. ప్రభాస్ గారు చాలా అంటే చాలా బిజీ అయిపోతారు అబ్బాయి సినిమాలు చూస్తుంటే. ఆయన ప్రాజెక్టులు చాలా అంటే చాలా విధ్వంసకరంగా ఉంటాయి. నేనైతే ప్రభాస్ గారి సినిమాల కోసం ఎగర్లే వెయిటింగ్ అబ్బా. ఈ సినిమా కలెక్షన్ విషయానికి వచ్చినట్టయితే 1100 కోట్ల నుంచి 1200 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఓన్లీ పార్ట్ 1 కే ఇంత కలెక్ట్ చేసిందంటే ఇంకా పార్ట్ 2 కి ఏ రేంజ్ లో కలెక్ట్ చేసిందో మీరే ఊహించుకోండి ఒకసారి. ఏదేమైనప్పటికీ ప్రభాస్ గారు ఒక మంచి ట్రెండ్ అనేది సెట్ చేసి పెట్టారబ్బా. ప్రభాస్ గారు సినిమా తీస్తున్నారంటే ఆ 1000 కోట్లు అయితే పక్కా ఉంటుంది ఆ టార్గెట్. అట్లా ఆయన మార్కెట్ అయితే సెట్ చేసి పెట్టేశాడు. నెంబర్ 3 త్రిబుల్ ఆర్. రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ అయితే మనందరికీ తెలుసు. ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమాలు వచ్చాయంటే ఆ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో. దానికి తోడు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసేటువంటి డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అయితే 1000 కోట్ల కలెక్షన్ అయితే దాటిపోయింది. ఈ మూవీ ఓవరాల్ గా 1250 కోట్ల నుంచి 1350 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ కూడా 500 కోట్ల మార్క్ అందుకుంటే బాగుండు. ఈ మూవీ కూడా ఆడియన్స్ కి చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. దీంతో పాటు రాజమౌళి సినిమాకి చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుంది కాబట్టి ఈ సినిమా కూడా చాలా బాగా కలెక్షన్ కలెక్ట్ చేసి చెప్పుకోవాలి. ఇంకా ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ అంటే ఆడియన్స్ అంతా ఎగేసుకుంటూ వెళ్లారు. ఆడియన్స్ ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఒక మంచి స్టోరీని అయితే మన ముందు పెట్టి అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ కలెక్షన్ అయితే బాగా రాబట్టారని చెప్పుకోవాలి. నెంబర్ 2 పుష్ప 2. ఈ సినిమా గురించి ఏం చెప్పుకోవాలి, ఎన్ని చెప్పుకోవాలి. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో కాంట్రవర్షియల్ వెళ్తూనే ఉంది. ఏదో కాంట్రవర్షియల్ వచ్చినప్పటికీ అన్ని దాటుకొని రికార్డులు అయితే బ్రేక్ చేస్తూ వెళ్ళింది. కలెక్షన్ మాత్రం ఏ మాత్రం తగ్గేదని నిరూపించింది. దానికి తోడు కొన్ని కాంట్రవర్సీల వల్ల ఈ సినిమాకి అంతగా ప్రమోషన్ చేయలేదు అనిపించింది నాకైతే. అయినా కూడా ఈ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ కొన్ని రోజుల క్రితము ఈ సినిమా 2500 కోట్లు కలెక్ట్ చేసింది, 2200 కోట్లు కలెక్ట్ చేసిందని చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. అన్ని కోట్లు కలెక్ట్ చేయకపోయినా మీ ఇష్ట ప్రకారం బ్యానర్లు వేసుకుంటున్నారు. మీరు ఏమైనా రికార్డులు బ్రేక్ చేసేదానికి ఇలా చేస్తున్నారు అయితే చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ మూవీ 1650 కోట్ల నుంచి 1800 కోట్ల వరకు కలెక్ట్ చేసిందనైతే నాకైతే టాక్ వచ్చింది. ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. నేను కూడా ఆన్లైన్ లో చూసి కలెక్షన్ చెప్తున్నాను. ఈ సినిమాకి సంబంధించి ఎగ్జాక్ట్ గా ఎంత కలెక్ట్ చేసిందో నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిసింటే కింద కామెంట్ చేసేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నెంబర్ 1 మన రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళీ వచ్చేసాడు. ఈ సినిమా ఏదో మీ అందరూ ముందుగానే గెట్ చేసిందని నాకైతే అనిపిస్తుంది. అదే బాహుబలి 2. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఎంత విధ్వంస కలెక్షన్ కలెక్ట్ చేసిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో ప్రభాస్ అయితే వేరే లెవెల్ గా చూపించారు రాజమౌళి గారు. నేనైతే ఈ సినిమాకి 3 సార్లు వెళ్ళా. అంత బాగా నచ్చేసింది ఈ సినిమా అంటే నాకు. ఇంకా ప్రభాస్ సినిమాలు అప్పుడే క్రేజ్ అందుకున్నాయి కాబట్టి అంత ముందు కూడా బాగానే తీశాడు సినిమాలు. కానీ 1000 కోట్ల మార్క్ అందుకుంది ఈ సినిమాతోనే కదా. ఈ సినిమా తర్వాత ఎక్కడా కూడా ప్రభాస్ గారు తగ్గేది నిరూపిస్తూ వెళ్తున్నారు. సో రాబోయే కాలంలో ఇంకా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తారో చూడాల్సింది. సో ఇంతవరకు మన వీడియో చూసినట్టు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ 5